ఇంకొక మెథడ్లో ప్రాబ్లమ్ సాల్వింగ్ చెప్తున్నాను. సో ఇప్పటివరకు నేను 2 మెథడ్స్ చెప్పాను. ఫస్ట్ మెథడ్లో ఏం చెప్పాను, పవర్ టైం 2 వాల్యూస్ డైరెక్ట్గా ఇస్తే ఎనర్జీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. అక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ట్విస్ట్ ఏంటి, కన్వర్జెన్స్. సెకండ్ క్వశ్చన్లో ఏం చేశాను, పవర్ డైరెక్ట్గా ఇవ్వకుండా ఒక సర్క్యూట్ ఇచ్చాను. ఆ సర్క్యూట్లో వోల్టేజ్ రెసిస్టర్స్ వాల్యూస్ యూజ్ చేసుకొని పవర్ క్యాలిక్యులేట్ చేశాక ఫైండ్ ఎనర్జీ. ఇప్పుడు మెథడ్ 3 చెప్తున్నాను చూడండి. ఏమంటాడంటే క్వశ్చన్, ద ఎనర్జీ, ఇవన్నీ ఎనర్జీ ప్రాబ్లమ్స్, ద ఎనర్జీ ఇన్ ద 10 ohm రెసిస్టెన్స్ ఇన్ 10 seconds. జాగ్రత్తగా చూడండి. ద ఎనర్జీ ఇన్ ద 10 ohm రెసిస్టెన్స్, ఒక పర్టిక్యులర్ రెసిస్టర్లో ఎంత ఎనర్జీ కన్జ్యూమ్ అయిందో అడుగుతున్నాడు. సో ఇక్కడ సర్క్యూట్ చూడండి. సర్క్యూట్లో 2 రెసిస్టర్స్ ఆర్ దేర్. ఆ 2 రెసిస్టర్స్ ఎలా కనెక్ట్ చేసాయి ఉన్నాయి, ప్యారలెల్. సో వాట్ ఆర్ ద రెసిస్టర్స్ వాల్యూస్, 20 ohms 10 ohms. సో ఈ 2 రెసిస్టర్స్ ఎలా కనెక్ట్ చేశాం, ప్యారలెల్లో కనెక్ట్ చేశాం. సో ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగాడు, ఫస్ట్ ఎనర్జీ అనగానే మన మైండ్లో ఒకటే ఉండాలి, ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు పవర్ ఇంటూ టైం, రైట్. ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు, చూడండి. సో ఇక్కడ మనకి ఏమిచ్చాడు, 2 రెసిస్టర్స్, 20 ohms రెసిస్టర్, 10 ohm రెసిస్టర్. ద 2 రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలెల్. గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇక్కడ ద ఎనర్జీ డిసిపేటెడ్ ఇన్ ద 10 ohm రెసిస్టర్ ఇన్ 10 seconds. అంటే టైం ఇచ్చాడు, టైం టీ ఈజ్ గివెన్ హౌ మచ్, 10 seconds. సో టైంతో ప్రాబ్లం లేదు, సెకండ్స్లో ఇచ్చాడు కాబట్టి. మనకు కావాల్సిందల్లా ఏంటి, పవర్ కావాలి. ఎక్కడ కావాలి, ఇన్ ద 10 ohm రెసిస్టర్. సో ఇక్కడ కీ పాయింట్ చూడండి, ఎలా కాన్సెప్ట్ మనం గుర్తుపెట్టుకోవాలంటే, వెన్ 2 రెసిస్టర్స్, ఎప్పుడైతే 2 రెసిస్టర్స్ ప్యారలెల్లో కనెక్ట్ చేసి ఉన్నాయో అప్పుడు వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్స్ ఈజ్ సేమ్ అని చెప్పాను. అక్కడే మీకు ఏం చెప్పాను పాయింట్, V ఈక్వల్ టు V1 ఈక్వల్ టు V2, V ఈక్వల్ టు V1 ఈక్వల్ టు V2. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే పవర్ క్యాల్కులేట్ చేస్తున్నాను. పవర్ డిసిపేటెడ్, పవర్ డిసిపేటెడ్ ఇన్ 10 ohm రెసిస్టర్, ఇన్ 10 ohm రెసిస్టర్. చూడండి, పవర్ ఫార్ములా ఏం చెప్పాం, ఇన్ టర్మ్స్ ఆఫ్ వోల్టేజ్ అండ్ రెసిస్టర్, పవర్ ఈజ్ ఈక్వల్స్ టు V²/R. పవర్ ఫార్ములా ఏంటి, V²/R. ఇక్కడ V is 200 volts, V1 వోల్టేజ్ అక్రాస్ 10 ohms, V2 వోల్టేజ్ అక్రాస్ 20 ohms. ఈ V1 V2 వాల్యూస్ కూడా 200 volts. ఎందుకు, రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలెల్. సో ఐ ఆమ్ క్యాలిక్యులేటింగ్ బై యూజింగ్ దిస్ వోల్టేజ్ 200 volts అండ్ 10 ohm రెసిస్టర్. సో ఏమన్నా రాయొచ్చు ఇప్పుడు, V అంటే ఎంత, 200 ఇంటూ 200 డివైడెడ్ బై వాట్ ఈస్ ద రెసిస్టర్ వాల్యూ, 10. సో డినామినేటర్లో న్యూమరేటర్లో ఒక 0 క్యాన్సిల్ చేసేసాను. 2 ఇంటూ 2 4, హౌ మెనీ జీరోస్, 3 zeros. సో పవర్ ఎంత వచ్చేసింది, 4000 watts. పవర్ ఎంత వచ్చేసింది, 4000 watts. సో ఇక్కడ పవర్ 4000 watts, టైం 10 seconds. అప్పుడు వీఆర్ క్యాలిక్యులేటింగ్ ఎనర్జీ. ఎనర్జీ ఈక్వల్స్ టు ఏం చెప్తున్నాను, పవర్ P ఇంటూ టైం T, పవర్ P ఇంటూ టైం T. ఆల్ వాల్యూస్, పవర్ వాల్యూ ఎంత, 4000 watts, 4000 watts. టైం వాల్యూ ఎంత, 10 seconds. సో 4000 watts ఇంటూ, సో ఇక్కడ ఎనర్జీ ఈక్వల్ టు ఏమని రాశాను, పవర్ ఇంటూ టైం.
పవర్ ఎంత వచ్చేసింది మనకు 4000 వాట్స్, టైం 10 సెకండ్స్. సో నేను ఇప్పుడు దీన్ని 4000 ఇంటూ 10 కాబట్టి చూడండి ఎలా కన్వర్జన్ చేసుకోవాలి అంటే మనకి ఇచ్చిన ఆప్షన్స్ నుంచి చేసుకోవాలి. ఆన్సర్ అందరికీ వస్తుంది కానీ ఉన్న ఆప్షన్లో కన్వర్షన్ చేయడం ఇంపార్టెంట్. ఆన్సర్ వాట్ సెకండ్లో అడిగాడా? లేదు. మరి 1 వాట్ సెకండ్ ఈజ్ ఈక్వల్ టు వాట్? జౌల్స్. అంటే వాట్ సెకండ్ని మనం ఏమని రాస్తున్నాం? జౌల్. మళ్ళీ ఇంకొక పాయింట్ ఏంటంటే ఆన్సర్ ఇన్ కిలో జౌల్స్. ఆన్సర్ దేంట్లో ఉంది? కిలో జౌల్స్. సో నేను మీకు ఏం చెప్పాను? కిలో అంటే 10 పవర్ 3. సో 4000 ఇంటూ 10 నేను ఏం రాస్తున్నాను? 40 కిలో జౌల్స్. 40 కిలో జౌల్స్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ హియర్ 40 కిలో జౌల్స్. ఇన్ 4 ఆప్షన్స్, ఆప్షన్ ఏ మనం ఏమనుకోవాలి? 400 కిలో జౌల్స్. ఆప్షన్ బి 4000 కిలో జౌల్స్. ఆప్షన్ సి 40 కిలో జౌల్స్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 40 కిలో జౌల్స్. సో ఇక్కడ స్టూడెంట్స్ క్వశ్చన్లో టైం ఇచ్చాడు, నో ప్రాబ్లం. ఎనర్జీ అడిగాడు. సో ఎనర్జీ ఈక్వల్ టు ఫార్ములా ఏం చెప్పాను? పవర్ ఇంటూ టైం. మరి క్వశ్చన్లో పవర్ వాల్యూ ఇచ్చాడా? ఇవ్వలేదు. పవర్ వాల్యూ ఇవ్వకుండా మనకేం చేశాడు? ఒక సర్క్యూట్ ఇచ్చాడు. సర్క్యూట్ ఇచ్చేసి ఇంతకుముందు సెకండ్ ప్రాబ్లంని థర్డ్ ప్రాబ్లంని కంపేర్ చేయండి. ఆ సెకండ్ ప్రాబ్లంలో ఒకే రెసిస్టర్ ఇచ్చాడు కానీ ఇక్కడ ఏం చేశాడు? 2 రెసిస్టర్స్ ఇచ్చాడు. ఆ 2 రెసిస్టర్స్ ఇచ్చేసి ఏమడిగాడు క్వశ్చన్? ద ఎనర్జీ ఇన్ ద పర్టిక్యులర్ రెసిస్టర్, ఒక రెసిస్టర్ని మెన్షన్ చేశాడు. ద ఎనర్జీ ఇన్ ద 10 ohm రెసిస్టెన్స్ ఇన్ 10 seconds అడిగాడు. సో ఇక్కడ ఈ ప్రాబ్లం చేయాలంటే మనకు కాన్సెప్ట్ ఏముండాలంటే సర్క్యూట్ ఎలా ఉంది? ఎస్, సర్క్యూట్లో 2 రెసిస్టర్స్ ఎలా ఉన్నాయి? ప్యారలల్గా ఉన్నాయి. ప్యారలల్గా ఉంటే కాన్సెప్ట్ ఏం చెప్పాను? వోల్టేజ్ విల్ బి సేమ్. అంటే వోల్టేజ్ అక్రాస్ 10 ohm రెసిస్టర్, వోల్టేజ్ అక్రాస్ 20 ohm రెసిస్టర్ ఈ సేమ్ యాజ్ వోల్టేజ్. సో ఆ కాన్సెప్ట్ని యూజ్ చేసుకొని ఫస్ట్ వీఆర్ క్యాలిక్యులేటింగ్ పవర్. పవర్ ఎంత వచ్చేసింది? 4000 వాట్స్. పవర్ వచ్చేసింది, టైం ఇచ్చేశాడు. సో వాట్ ఈజ్ ఎనర్జీ ఫార్ములా? పవర్ ఇంటూ టైం. ఆన్సర్ కూడా వచ్చేసింది. అప్పుడు ఆన్సర్ వాట్ సెకండ్లో అడిగాడా, జౌల్స్లో అడిగాడా, కిలో జౌల్స్లో అడిగాడా, కిలో వాట్ అవర్స్లో అడిగాడా చూసుకోవాలి. ఆ ఆన్సర్ ఏ ఆప్షన్లో ఉంది చూసుకొని మనం కన్వర్జన్ చేయాలి. సో ఇక్కడ ఆన్సర్ కిలో జౌల్స్లో అన్నాడు కాబట్టి నేను దేంట్లో కన్వర్ట్ చేశాను? కిలో జౌల్స్. సో ఆన్సర్ ఈజ్ హౌ మచ్? 40 కిలో జౌల్స్. దిస్ ఈస్ ద ఆన్సర్. నౌ వన్ మోర్ మెథడ్, వెరీ 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 ఇంపార్టెంట్, ది లాస్ట్ మెథడ్. ఫస్ట్ మెథడ్లో పవర్ టైం ఇస్తే ఎనర్జీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి చెప్పాను. సెకండ్ మెథడ్లో పవర్ ఇండైరెక్ట్గా ఇస్తే ఎలా క్యాలిక్యులేట్ చేయాలి చెప్పాను. థర్డ్ మెథడ్లో ఒక సర్క్యూట్ ఇచ్చినప్పుడు ఆ పర్టిక్యులర్ కాంపోనెంట్ దగ్గర పవర్ క్యాలిక్యులేట్ చేసేసి ఎనర్జీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి చెప్పాను. నౌ ద ఫోర్త్ మెథడ్ క్వశ్చన్ సియర్ ఏమడిగాడో చూద్దాం. ఏ కరెంట్ ఆఫ్ 10 amperes కరెంట్ ఇచ్చాడు. ఎంత? 10 amperes. కరెంట్ని దేంతో రిప్రజెంట్ చేస్తామని చెప్పాను? ఐ. సో నేను ఇక్కడ ఐ ఈక్వల్ టు ఏమని రాస్తున్నాను? 10 amperes. సో మళ్ళీ చదువుతున్నాను క్వశ్చన్. ఏ కరెంట్ ఆఫ్ 10 amperes ఫ్లోస్ త్రూ ఏ కండక్టర్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆఫ్ 1 kilo ohm. ఒక కండక్టర్ ఉందట, ఆ కండక్టర్ నుంచి కరెంట్ ఫ్లో అవుతుందట. ఎంత ఫ్లో అవుతుంది? 10 amperes ఫ్లో అవుతుంది. మరి ఆ కండక్టర్ రెసిస్టెన్స్ ఎంత ఇచ్చాడు? 1 kilo ohm. సో రెసిస్టెన్స్ రిప్రజెంటెడ్ బై ఆర్. ఆర్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? 1 kilo ohms. మళ్ళీ చదువుతున్నాను క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ అర్థం చేసుకొని ఇచ్చిన డాటాను రాసి సరిపడా ఫార్ములా రాయాలి ఫస్ట్. అది ఇంపార్టెంట్. ఆన్సర్ అందరికీ వస్తుంది ఎప్పుడైతే దానికి సరిపడా ఫార్ములా వస్తే. సరిపడా ఫార్ములా రాకపోతే నువ్వేం చేయాల్సి వస్తుంది? అక్కడే అన్ని మెథడ్లు వాడుకుంటూ చేస్తావు, టైం వేస్ట్ అవుతుంది.
అందుకే ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోండి. ఒక కండక్టర్ ఇచ్చాడు, ఆ కండక్టర్ నుంచి కరెంట్ ఎంత ఫ్లో అవుతుంది? 10 ఆంపియర్స్ కరెంట్ ఫ్లో అవుతుంది. ఆ కండక్టర్ రెసిస్టెన్స్ ఎంత? 1 కిలో ఓమ్స్. అయితే ఇక్కడ ఆ కండక్టర్ నుండి 10 ఆంపియర్స్ కరెంట్ ఎంత టైం ఫ్లో అవుతుంది? 2 అవర్స్ టైం ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 2 అవర్స్. మళ్ళీ చదువుతున్నాను ఫుల్ క్వశ్చన్ చూడండి. ఏ కరెంట్ ఆఫ్ 10 ఆంపియర్స్ ఫ్లోస్ త్రూ ఏ కండక్టర్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆఫ్ 1 కిలో ఓమ్ ఫర్ 2 అవర్స్. ఒక కండక్టర్ ఉంది, ఆ కండక్టర్ రెసిస్టెన్స్ 1 కిలో ఓమ్స్, ఆ కండక్టర్ నుంచి 10 ఆంపియర్స్ కరెంట్ ఒక 2 అవర్స్ ఫ్లో అయింది. అప్పుడు ఏమడుగుతున్నాడు? దెన్ ద కన్జ్యూమ్డ్ ఎనర్జీ ఈజ్. చూడండి, ఇట్లాంటి క్వశ్చన్స్ చాలా అడిగాడు. ఆప్షన్స్ చూడండి, అన్ని ఆప్షన్స్ దేంట్లో ఉన్నాయి? కిలోవాట్ అవర్, కిలోవాట్ అవర్, కిలోవాట్ అవర్. ఇంతకుముందే చెప్పాను లాస్ట్ వీడియోలో. 1 కిలోవాట్ అవర్ ఈక్వల్ టు హౌ మెనీ జౌల్స్? 3.6 ఇంటూ 10⁻6 జౌల్స్. స్టాండర్డ్ బిట్ గుర్తుపెట్టుకోండి, స్టాండర్డ్ బిట్ 1 కిలోవాట్ అవర్ ఈక్వల్ టు 3.6 ఇంటూ 10⁻6 జౌల్స్. యాక్చువల్గా మనం కన్వర్ట్ చేస్తే మనకి ఏమొచ్చింది? 36 ఇంటూ 10⁻5 వచ్చింది. అప్పుడప్పుడు ఎగ్జామ్లో 36 ఇంటూ 10⁻5 అడగచ్చు, లేదా 3.6 ఇంటూ 10⁻6 అని కూడా అడగవచ్చు. బట్ స్టాండర్డ్ ఎప్పుడైనా 10⁻3, 10⁻6, 10⁻9 అలా ఉంటాయి కాబట్టి ఎక్కువగా 3.6 ఇంటూ 10⁻6 గుర్తుంచుకోండి. చూడండి, నౌ వాట్ ఇస్ ద డాటా గివెన్? కరెంట్ గివెన్, రెసిస్టెన్స్ గివెన్, టైం గివెన్. నౌ ఈజ్ ఆస్కింగ్ ఎనర్జీ. ఏమడుతున్నాడు? ఎనర్జీ. సో ఎనర్జీ ఈ ఈక్వల్ టు వాట్ ఇస్ ద స్టాండర్డ్ ఫార్ములా? పవర్ ఇంటూ టైం. ఎనర్జీ ఈక్వల్ టు పవర్ పి ఇంటూ టైం టీ. యాక్చువల్గా యూనిట్స్ ఏమొస్తుంది ఇక్కడ? వాట్ సెకండ్ వస్తుంది. వాట్ పవర్ యూనిట్స్, టైం యూనిట్ సెకండ్, కాబట్టి యూనిట్స్ ఏంటి? వాట్ సెకండ్. కానీ ఈ క్వశ్చన్లో ఆన్సర్ వాట్ సెకండ్లో అడగట్లేదు. దేంట్లో అడుగుతున్నాడు? కిలోవాట్ అవర్స్లో అడుగుతున్నాడు. దేంట్లో? కిలోవాట్స్ అవర్. చూడండి, పవర్ ఇచ్చాడా? ఇవ్వలేదు. టైం ఇచ్చేశాడు, ఎంత? 2 అవర్స్. సో కిలోవాట్ అవర్ అన్నాడు కాబట్టి కిలోవాట్ అవర్లో టైం యూనిట్స్ ఏంటి ఇక్కడ? అవర్స్. సో నేను కన్వర్ట్ చేయట్లేదు. చూడండి, ఇంతకుముందు ప్రాబ్లమ్స్లో టైం మినిట్స్లో ఇచ్చిన, అవర్స్లో ఇచ్చిన, వి కన్వర్టెడ్ ఇంటూ సెకండ్స్, వి కన్వర్టెడ్ ఇంటూ సెకండ్స్. బట్ ప్రాబ్లం ఎప్పుడైతే కిలోవాట్ అవర్స్లో అడిగాడో అప్పుడు టైంని అవర్స్లోనే ఉంచండి. టైంని దేంట్లో ఉంచండి? అవర్స్లోనే ఉంచండి. సో మనకి ఇక్కడ క్వశ్చన్స్లో 2 అవర్సే ఇచ్చేశాడు, రైట్, టైంతో ప్రాబ్లం లేదు. పవర్, మరి పవర్ డైరెక్ట్గా ఇవ్వకుండా ఏమేమి ఇచ్చాడు? కరెంట్ వాల్యూ 10 ఆంపియర్స్, రెసిస్టెన్స్ వాల్యూ 1 కిలో ఓమ్స్. సో మరి పవర్కి, కరెంట్కి, రెసిస్టెన్స్కి రిలేషన్ ఏంటి? పవర్ ఈక్వల్స్ టు మనం ఏం చదువుకున్నాం? V ఇంటూ ఐ. V ఈక్వల్ టు ఐఆర్ కాబట్టి పవర్ ఫార్ములా ఏం చెప్తున్నాను? I²R. పవర్ ఫార్ములా ఏం చెప్పాను? I²R. ఎలా వచ్చింది? V ఇంటూ ఐ, V ఈక్వల్ టు ఐ. అవన్నీ మనము మైండ్లోనే రివైజ్ చేసుకుంటూ ఫార్ములా రాయాలి. మళ్ళీ V ఇంటూ ఐ అని చెప్పాను కదా, వోల్టేజ్ ఇవ్వలేదు కదా, అవన్నీ చేద్దు. పవర్ ఏ వాల్యూస్ ఇచ్చాడో దాన్ని బట్టి చేయాలి. అందుకే నేను మీకు ఏం చేశాను? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్ములాస్ని ఒక సర్కిల్ షేప్లో వేసేసి చూపెట్టాను. సో ఇక్కడ పవర్ ఫార్ములా ఏంటి? I²R. కరెంట్ ఎంత ఇచ్చాడు? 10 ఆంపియర్స్. I² కాబట్టి ఏమని రాయాలి? 10 ఇంటూ 10. రెసిస్టెన్స్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 1 కిలో ఓమ్. కిలో అంటే ఎంత చెప్పాను? 1000. బట్ ఆన్సర్ దేంట్లో అడిగాడు? కిలోలోనే అడిగాడు కాబట్టి నేను ఏం చేస్తున్నాను? 1 ఇంటూ 10⁻3. దాన్ని మళ్ళీ తర్వాత కన్వర్ట్ చేస్తాను. ఇదేంటి? ఐ, ఇదేంటి? ఆర్. టోటల్గా మనకి ఏమొస్తుంది? పవర్. సో 10 ఇంటూ 10 100 కిలో వాట్స్ అని రాస్తున్నాను. చూడండి జాగ్రత్త. P ఈక్వల్ టు I²R వాట్స్. పవర్ యూనిట్స్ ఏంటి? వాట్స్.
ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేశాను, ఐ వాల్యూ 10 ఆంపియర్స్, 10 స్క్వైర్ 100. ఆర్ వాల్యూ 1 కిలో ఓం, కిలో అంటే ఎంత 10 పవర్ 3. ఆ 10 పవర్ 3 నేను యాజ్ ఇట్ ఈజ్ అలానే రాశాను. పవర్ ఇప్పుడు ఎంత 100 కిలో వాట్స్. సో ఎనర్జీ ఈక్వల్ టు, ఇప్పుడు నేను ఏం రాస్తున్నాను, పవర్ ఇంటూ టైం, పవర్ 100 కిలో వాట్స్, 100 కిలో వాట్స్, టైం 2 అవర్స్. చూడండి ఎలా రాస్తున్నాను, పవర్ 100 కిలో వాట్స్, టైం 2 అవర్స్. సో ఇప్పుడు ఎనర్జీ యూనిట్స్ ఏమున్నాయి, కిలోవాట్ అవర్. మనకు కావాల్సిన ఆప్షన్ కూడా అదే. సో ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి, 100 ఇంటూ 2, 200 కిలోవాట్ అవర్స్, 200 కిలోవాట్ అవర్స్. దిస్ ఈస్ ద ఆన్సర్. సో చూడండి మనకి ఇచ్చిన ఆప్షన్స్లో 200 కిలోవాట్ అవర్స్ ఎక్కడ ఉంది, ఆప్షన్ బి ఈస్ 200 కిలోవాట్ అవర్స్. సో కరెక్ట్ ఆప్షన్ ఇక్కడ ఏం చెప్పాలి, బి. మళ్ళీ మీరు జౌల్స్లో కన్వర్ట్ చేసి ఆ జౌల్స్ని కిలోవాట్ అవర్స్ కన్వర్ట్ చేసేసరికి టైం అయిపోద్ది. అందుకే స్టూడెంట్స్ ఈ ఆబ్జెక్టివ్ మెథడ్ క్వశ్చన్ ఎలా ఉండాలి అంటే, ఆబ్జెక్టివ్ మెథడ్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్, ఎంట్రన్స్ ఎగ్జామ్లో వితిన్ 1 మినిట్లో చేసే రకంగా ఇస్తారు. వాళ్ళకు కూడా తెలుసు మామూలుగా చేస్తే మోర్ దాన్ 1 మినిట్ 2 మినిట్స్ కూడా అవుతుంది. అంటే అతను ఇచ్చిన ట్విస్ట్ కాన్సెప్ట్ నీకు తెలుసా లేదా టెస్ట్ చేస్తున్నాడు అంతే. ఎనర్జీకి చూడండి ఇన్ని మెథడ్స్ చెప్పాను. ఒక క్వశ్చన్లో వాట్ సెకండ్లో అడిగాడు, ఒక క్వశ్చన్లో జౌల్స్లో అడిగాడు, ఒక క్వశ్చన్స్లో కిలోవాట్ అవర్స్లో అడిగాడు. ఇవన్నీ గుర్తుండాలంటే మనకు ఒకటే ఫార్ములా చెప్పాను, ఏంటి, ఎనర్జీ ఈక్వల్ టు పవర్ ఇంటూ టైం, ఎనర్జీ యూనిట్స్ జౌల్స్, పవర్ యూనిట్స్ వాట్స్, ద బేసిక్ యూనిట్ ఆఫ్ టైమ్ ఈజ్ సెకండ్. అంటే 1 జౌల్ ఈక్వల్ టు వాట్, 1 వాట్ సెకండ్. ఇది మరి కమర్షియల్ యూనిట్ ఆఫ్ ఎనర్జీ ఏంటి అని చెప్పాను, కిలోవాట్ అవర్. సో ఒకసారి జౌల్ అంటున్నాను, ఒకసారి కిలోవాట్ అవర్ అంటున్నాను. కాబట్టి ఈ రెండిటికి రిలేషన్ గుర్తుపెట్టుకోండి. 1 కిలోవాట్ అవర్ ఈక్వల్ టు 3.6 ఇంటూ 10 పవర్ 6 జౌల్స్. థియరిటికల్గా అడిగే క్వశ్చన్స్ ఈ మూడే. ఎనర్జీ ఫార్ములా ఏంటి, పవర్కి ఎనర్జీకి రిలేషన్ ఏంటి, ఎనర్జీ యూనిట్స్ ఏంటి, కమర్షియల్ యూనిట్ ఆఫ్ ఎనర్జీ ఎంత, 1 కిలోవాట్ అవర్కి జౌల్స్ రిలేషన్ ఎంత. థియరీ క్వశ్చన్స్ ఈ 4 మాత్రమే ఉంటాయి ఎనర్జీలో. ప్రాబ్లం ఇచ్చేసరికి మాత్రం అక్కడ కూడా ఫార్ములా ఒకటే, ఎనర్జీ ఈక్వల్ టు పవర్ ఇంటూ టైం. టైంని మినిట్స్లో ఇస్తాడు, అవర్స్లో ఇస్తాడు, కన్వర్ట్ చేసుకో. పవర్ని డైరెక్ట్గా ఇస్తాడు, సర్క్యూట్ ఇస్తాడు, లేకపోతే వోల్టేజ్ వాల్యూ, కరెంట్ వాల్యూ ఇస్తాడు, క్యాలిక్యులేట్ చేసుకోండి. ఫస్ట్ క్యాలిక్యులేట్ పవర్, దెన్ క్యాలిక్యులేట్ ఎనర్జీ. సో దిస్ ఈజ్ ఎనర్జీ టాపిక్.